హాయ్ ఫ్రెండ్స్. సింపుల్‌గా చేపల పులుసు ఎలా చేయాలన్నది చేసి చూపిస్తాను. ఒకసారి ట్రై చేయండి. ఎక్కువ ప్రాసెస్ ఏం గాదు. సింపుల్‌గా అంటే చాలామందేంటంటే ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఏస్తారు రొటీన్‌గా. అలా ఏసి ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలనమాట. నేను ఇంగ్రీడియెంట్స్ అన్నీ చూపించి చెయ్యట్లేదు. అది కూడా సింపుల్‌గా ఉంటదనమాట. ఇవి బాగా రెడ్డిష్‌గా వచ్చినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక మిక్సీ బౌల్ తీసుకొని దానిలో 2 టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా పొడి అంటే కొంచెం దాల్చిన చెక్క, ఇలాచి, లవంగం. గరం మసాలా వేరే నేనేవి ఎయ్యనండి. సింపుల్‌గా ఏస్తాననమాట. ఎందుకంటే మనకి ఏ కర్రీ అయినా టేస్ట్ తెలియాలంటే గరం మసాలా కొంచెం తగ్గించాలి. ఘాటు ఎక్కువుందంటే టేస్ట్ దేనిది తెలీదనమాట. ఇప్పుడు మిక్సీ బౌల్‌లో దాన్ని రుబ్బుకోవాలనమాట. రుబ్బుకొని ఇవి బాగా ఏగిన దాంట్లోనే ఆ ముద్ద ఎయ్యాలనమాట. ఇప్పుడు దీన్ని పచ్చి వాసన పోయినంత వరకు గూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత అదే ఆయిల్‌లో ఏసి దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలనమాట. పచ్చి వాసన పోయినంత వరకు కూడా. ఒకసారి చూడండి జాగ్రత్తగా. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా రొటీన్ కాదండి ఇది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేస్తారు చేపల పులుసు. ఈ స్టైల్‌లో గూడా ఒకసారి చేసి చూడండి. టేస్ట్ మాత్రం సూపర్‌గుంటదనమాట. ఇది బాగా ఆయిల్‌లో ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు ఇందులో ఉప్పు, తగినంత ఉప్పేసుకోవాలి. అంటే సాల్టు. తర్వాత తగినంత కారం. చేపల పులుసు కాబట్టి కొంచెం కారం ఎక్కువే ఏసుకోవాలనమాట. టేస్ట్ బావుంటది. దాంట్లోనే కొంచెం పసుపు ఏసుకొని దీన్ని కూడా కొంచెం ఫ్రై చేయాలనమాట. ఇది బాగా ఫ్రై చేసినప్పుడు మనం కొంచెం అంటే అందరూ ఏంటంటే చేపల పులుసు పులుపేసిన తర్వాత అందులో చేప ముక్కలేసేస్తారనమాట ఉడికిన తర్వాత. నేను జస్ట్ ఇది కొంచెం దగ్గరికి ఫ్రై అయిన తర్వాత కొంచెం చింతపండు రసం ఏస్తాను. ఎందుకంటే ఈ గరం మసాలా, ఈ పులుపు, ఈ మసాలా ముక్కకి పట్టేలాగా ఉడకాలి కాబట్టి నేను కొంచెం చిక్కగా పులుపేస్తాను ఫస్ట్ టైము. ఆయిల్ పైకి తేలిందంటే బాగా ఫ్రై అయ్యిందనమాట. చూసారు కదా ఎలా ఫ్రై అయ్యిందో ముద్దలాగొచ్చింది. ఇప్పుడు దీంట్లో మనం చింతపండు రసం ఉంటదండి. కొంచెం మరీ ఎక్కువ కాకంట ముక్క పులుపు పట్టినంత వరకు ములిగేటంత కొంచెం పులుపేసుకోవాలనమాట. ఇలా నేను చాలా కొంచెం వేసాను చూసారు గదా చింతపండు పులుపు. ఇప్పుడు దీన్ని కలిపి బాగా దీంట్లో మనం చేప ముక్కలు బాగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలకి ఉప్పు, కారం, పసుపు బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలనమాట చేప ముక్కలు. ఇప్పుడు ఈ మరుగుతున్న ఈ పులుసులో చేప ముక్కలేసుకోవాలి. ఇప్పుడు దీనికి మసాలా, ఉప్పు, కారం, గరం మసాలా, పులుపు అంతా బాగా ముక్కకు పడతదనమాట. ముక్కకు పడితే ముక్క టేస్ట్ చాలా బావుంటది తిన్నప్పుడు. ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా బాగా కలబెట్టుకొని అస్తమానం కలపకూడదు. ముక్కలు ఇరిగిపోతాయన్నమాట. జస్ట్ ఇప్పుడు ఒక మూత పెట్టుకుంటే ఆవిరికి కొంచెం మగ్గుతది. కొంచెం మగ్గిన తర్వాత మనకిప్పుడు పులుపు ఎంత కావాలి, పులుసు ఎంత కావాలి అని మనం చూసుకొని ఇప్పుడు ఈ ముక్కకి పట్టింది బాగా ఉప్పు, కారం, పులుపు అంతానా. మనం చింతపండు రసం తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనకెంత పులుసు కావాలన్నది చూసి దాంట్లో ఆ పులుపు వేసుకోవాలన్నమాట ఇప్పుడు. ఇప్పుడు దీన్ని బాగా ఉడకనిద్దాం. ఇప్పుడే ఉప్పు సరిపోయిందా లేదా అన్నది చూసుకోవాలి. ఎందుకంటే ఉప్పు తక్కువైందనుకోండి ముక్క చప్పగా ఉంటది. ఉడికేటప్పుడే ఉప్పు కూడా చూసుకొని ఏసుకోవాలి. ఇప్పుడు ముక్క బాగా ఉడుకుతది. ఉప్పు కూడా బాగా పడతదనమాట. ఇలాంటప్పుడు ఉప్పు తక్కువైందనుకోండి పులుసు బాగోదు. ముక్క కూడా చప్పగుంటదనమాట. చూసి ఏసుకోవాలి ఇప్పుడే.
ఇప్పుడు ఇది దగ్గరికి పడినంత వరకు కూడా దీన్ని మరగనివ్వాలి. నేను ఇంట్లో ఎప్పుడు ఇలాగే చేస్తానండి. చాలా టేస్ట్ ఉంటది. ఒకసారి ట్రై చేయండి. ఎక్కువగా అన్ని ఇంగ్రీడియెంట్స్ ఏసి పులుసు చేసుకునే కంటే ఇలా చేసి చూడండి ఒకసారి. టేస్ట్ చాలా బావుంటదనమాట. హెల్త్‌కి కూడా చాలా మంచిది. అంత ఘాటు ఘాటు మసాలాలు, పులుపులు ఎక్కువ వేసేసి చేసే కంటే ఇలా చేసి చూడండి. చాలా టేస్ట్ ఉంటది. ముక్క గూడా అంతే రుచిగుంటదనమాట. ఇంకొంచెం చిక్కగా అవ్వాలి. ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ సపోర్ట్ చేయండి. నా వీడియోస్ నచ్చినట్టయితే కామెంట్ పెట్టండి. ఏదైనా తేడా ఉన్నా సరే చెప్పండి కామెంట్‌లో. నేను దాన్ని సరిచేసుకుంటాను. ఆయిల్ పైకి తేలుతుంది చూసారు కదా! ఇంకొంచెం దగ్గరకవ్వాలనమాట. వాటర్‌లాగా దించకూడదండి. నేను స్టవ్ బంద్ చేశాను అయ్యింది. ఫైనల్‌గా చేపల పులుసు ఇలా వస్తదనమాట. ఇది చల్లారిన తర్వాత తింటే చాలా టేస్ట్ ఉంటది.